కుక్కర్లో సింపుల్గా టేస్టీగా చిక్కుడుగాయ కూర చేసుకుందాం రండి. దీనికోసం ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఆనియన్ అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా మనకి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టమాటో సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని టమోటాని మెత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని టమోటాని మెత్తగా మగ్గించుకోండి. టమోటా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే ఒక్కొక్క చిక్కుడుగాయల్ని 3-4గా ఒలుచుకొని క్లీన్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకోండి. ఈ చిక్కుడుగాయల్ని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి చాలు. తర్వాత చింతపండుని నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకొని ఈ చిక్కుడుగాయలో వేసేసుకోండి. మొత్తం ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ. అలానే ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలానే పప్పల పొడి వేసుకోండి. పప్పల పొడి కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలానే ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని లైట్గా అలా దంచుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అవసరం లేదండి, వాటరు కొద్దిగా వేసుకొని సరిపోతుంది. అలానే సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకోండి, సరిపోతుంది. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి, మనకి చిక్కుడుగాయలు బాగా ఉడికిపోతాయి. గ్రేవీ ఏమన్నా కొద్దిగా పల్చగా ఉంటే స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం చిక్కపడుతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ డెలీషియస్ డే.